అసలే పెద్దిరెడ్డి ఊరు. పూలమ్మిన చోటే కట్టెలమ్ముకున్నట్లుంది పెద్ద ఆయన పరిస్థితి. అలాంటి చోట బోయకొండ గంగమ్మ ఆలయ పాలక మండలి పదవుల కోసం కూటమి నేతల మధ్య పోటీ తారాస్థాయికి చేరుకుంది. ఆలయ ట్రస్ట్ బోర్డు చైర్మన్ తో పాటు ఇతర పదవుల కోసం లిస్టు చాంతాడంత పెరిగింది. దీంతో బోర్డు పదవులు ఎవరికి, చైర్మన్ గిరి ఎవరికి కట్టబెడతారనే సస్పెన్స్ థ్రిల్లర్ గా మారింది. చిత్తూరు జిల్లాలో ప్రముఖ పుణ్యక్షేత్రంగా ఉన్న బోయకొండ గంగమ్మ దేవస్థాన పాలక మండలి పదవుల కోసం ఎన్నడూ లేనంత పోటీ కనిపిస్తోంది. చాలా చోట్ల నామినేటెడ్ పదవుల కోసం ఆశావహుల సంఖ్య రెండంకెలు దాటుతుంటే ఈ ఆలయ కమిటీలో చోటు కోరుకునే వారి సంఖ్య సెంచరీ దాటేసింది. 120 మంది దరఖాస్తు చేసుకున్నట్టు ఆలయ ఉప కమిషనర్ ఏకాంబరం అధికారికంగా ప్రకటించారు. దీంతో బోయకొండ గంగమ్మ ఆలయ ట్రస్ట్ బోర్డు పదవులు ఎవరికి అనేది ఇప్పుడు నియోజకవర్గంలో హాట్ టాపిక్ గా మారింది. ప్రధానంగా అందరి చూపు ఆలయ పాలక మండలి చైర్మన్ సీటుపైనే ఉంది. గతంలో 2 సార్లు చైర్మన్ గా ఉన్న రమణారెడ్డి మరోసారి పదవి తనకే వస్తుందన్న ఆశాభావంతో ఉన్నారు. గతంలో వైఎస్ఆర్సీపీలో మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి ముఖ్య అనుచరుడిగా ఉన్న ఆయన ఎన్నికల ముందు టీడీపీలో చేరారు. ఎమ్మెల్యే టికెట్ కూడా ఆశించారు. అయితే పార్టీ కోసం పనిచేస్తే తగిన గుర్తింపు ఇస్తామని అప్పట్లో చంద్రబాబు హామీ ఇచ్చినట్టు చెబుతున్నారు. మరోవైపు చౌడేపల్లి మండలం సెట్టిపేటకి చెందిన లక్ష్మణరాజు ముఖ్యమంత్రితో మంచి సంబంధాలున్న నాయకుడు. జిల్లా ఇన్ఛార్జి మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి అండదండలు ఆయనకు ఉన్నాయనే టాక్ నడుస్తోంది. మరోవైపు కూటమి ప్రభుత్వంలో భాగంగా ఉన్న జనసేన పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ చిన్నా రాయల్ కూడా బోర్డు చైర్మన్ పదవి కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. పుంగనూరులో బలిజ సామాజిక వర్గం కీలకం కావడంతో రాజకీయ సమీకరణాలు తనకు ప్లస్ అవుతాయని ఆయన భావిస్తున్నారు. పుంగనూరు ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కొనసాగుతున్నారు. 5 ఏళ్లు వైసీపీ ప్రభుత్వంలో ఆయన హవా కొనసాగింది. ఆలయ బోర్డు చైర్మన్తో పాటు పాలక మండలి పదవులన్నీ అప్పట్లో పెద్దిరెడ్డి చెప్పిన వారికే దక్కాయి. అయితే కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో పుంగనూరులో లెక్కలు మారాయి. ఎమ్మెల్యే పదవి తర్వాత అంతా డిమాండ్ ఉన్న పుంగనూరు బోయకొండ దేవస్థాన చైర్మన్ పదవి చుట్టూ రాజకీయం నడుస్తోంది. పైగా కొన్ని నెలలుగా ఆలయ ఆదాయం కూడా గణనీయంగా పెరుగుతోంది. చిత్తూరు జిల్లా నుంచే కాకుండా ఇతర జిల్లాల నుంచి పొరుగునే ఉన్న కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు వస్తూ ఉంటారు. అందుకే ఈ ఆలయ పాలక మండలి అంత ప్రతిష్టాత్మకంగా మారింది. పుంగనూరు టీడీపీ ఇన్ఛార్జిగా చల్లా బాబు కొనసాగుతున్నారు. గత ఎన్నికల్లో ఆయన స్వల్ప తేడాతో పెద్దిరెడ్డిపై ఓడిపోయారు. కూటమి అధికారంలోకి వచ్చాక అధికారిక కార్యక్రమాలలో చల్లాబాబు పాల్గొంటున్నారు. ఆలయ పాలక మండలి చైర్మన్ పదవిని తన వర్గీయులకు ఇప్పించుకునేందుకు అధిష్టానం దగ్గర చల్లాబాబు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. మరోవైపు ఇన్ఛార్జి మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి వర్గీయులు తమ ప్రయత్నాల్లో ఉన్నారు. కూటమి తరపున జనసేన నుంచి ఆశావహుల లిస్టు ఎక్కువగానే ఉంది. మరి ఇంత కాంపిటీషన్ ఉన్న ఆలయ పదవి చివరికి ఎవరికి దక్కుతుందో ఏమో.